హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ బిగ్ టాక్కు స్వాగతం. రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు సహజమే, కానీ సొంత పార్టీలోనే ఉంటూ శత్రుపక్షాలకు సమాచారం చేరివేసే ఇంటి దొంగల వ్యూహాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దేశ రాజకీయాల్లో గాంధేయవాదిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కార వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక సాంకేతిక లోపంగా మిగలలేదు. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలను, కోవట్ రాజకీయాలను బట్టబయలు చేసింది. నామినేషన్ ప్రక్రియలో జరిగిన లోపాలు, అత్యంత కీలకమైన అంతర్గత సమాచారం ప్రత్యర్థి పార్టీల చేతుల్లోకి ఎలా వెళ్ళిందనే అంశం ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. మధ్యప్రదేశ్ మంత్రి ఇచ్చిన ఒకే ఒక్క లీక్, దానికి సంబంధించిన డిజిటల్ పేపర్లు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ లీకులు వెనుకున్న తెలంగాణ కాంగ్రెస్ లీకుడు ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలో దిగి జరుపుతున్న ఈ హై ప్రొఫైల్ విచారణలో ఆ ఇంటి దొంగ దొరుకుతాడా లేడా అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. మరోవైపు బీజేపీ జాతీయ నేత బిఎల్ సంతోష్ సైతం కాంగ్రెస్లోని కోవట్లను పట్టుకోవాలంటూ ఘటన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అసలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ వెనుక నడిపించిన ఆ డ్రామా ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి విచారణలో ఎలాంటి సంచలన నిజాలు బయటపడబోతున్నాయనే అంశంపైన ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. ఈ అంశం గురించి చర్చించడానికి మనతోటి గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ మేధావుల ఫోరం కన్వీనర్. సార్ నమస్తే సార్. సార్ ముందుగా అంటే ఇక్కడ రెండు విషయాలు, బీజేపీకి నిజంగానే కాంగ్రెస్ నుంచి ఒక లీక్ వెళ్ళింది అనే సమాచారం బీజేపీకి ఉండే బిఎల్ సంతోష్ గారు అలాంటి వ్యాఖ్యలు చేశారా, లేకపోతే జస్ట్ బట్టగాల్చి కాంగ్రెస్ మీద వేశారంటారా? ఇప్పుడు ఒక్కటే సాయి గారు, లైవ్లో ఉన్న మిత్రులందరికీ, స్వతంత్ర ప్రేక్షకులకు అందరికి కూడా నమస్తే. బట్టగాల్చి మీద వేయడం ఏంది? బట్ట వాళ్ళే కాల్చుకున్నారు, వాళ్ళే వేసుకున్నారు. తర్వాత చెప్తున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉంది అనేటువంటిది. అట్లా కాదు. ఇప్పటికీ ఆ సంఘటన మీనాక్షి నటరాజన్ కు సంబంధించినటువంటి రాజ్యసభ నామినేషన్ కు సంబంధించి మధ్యప్రదేశ్ నుంచి జరిగినటువంటి తతంగం అంతా కూడా రోజుకు కొత్త మలుపు తిరుగుతున్నటువంటిది, ప్రకంపనాలు వస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ కాంగ్రెస్ లో ఉండేటువంటి అనైక్యత, గూపు కొట్లాటలు, పంచాయతీ, అభిప్రాయ భేదాలు ఇవన్నీ కలిపి చివరికి ఏంటంటే బలిపశువుని చేసినారు మీనాక్షి నటరాజన్ గారిని. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాస్తవంగా అక్కడ ఉండే మా మంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది, కాంగ్రెస్ నుంచే మాకు సమాచారం వచ్చింది, అసలు మాకు తెలియదు. ఇప్పుడు మీరున్నారు, నేనున్నారు, మీరు సీనియర్ జర్నలిస్టు, మనకు అసలు ఆ మీద ఒక కేసు ఉందనే విషయం మనకు తెలియదు కదా. తెలంగాణలో 2022లో ఆ కేసు ఉంది. ఆమె ఈ ప్రాంతానికి వచ్చింది, ఇన్ఛార్జిగా వచ్చింది 2024లో. 2022లో ఎందుకు వచ్చింది, ఎందుకు దాంట్లో ఇంటర్ఫేర్ అయింది? ఇప్పుడు పేరు చెప్పకూడదు, కానీ కాంగ్రెస్ నాయకురాలు మీద లైంగిక వేధింపులకు సంబంధించి మరో కాంగ్రెస్ నాయకుడు చేసినటువంటి ప్రయత్నము, ఆ బాధలు, ఆ గాథలు, ఆ అక్రమ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కేసు నడుస్తున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. కాబట్టి ఆ కేసును పరిష్కరించడానికి కాంగ్రెస్ నాయకులంతా ఇన్వాల్వ్ అయినరా అనేటువంటిది ఒక భాగం. దాంట్లో మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు, మన అధికార ప్రెసిడెంట్ గౌడ్ గారు ఉన్నారు, రకరకాలుగా పేర్లు వస్తున్నాయి దీంట్లో ఉన్నటువంటిది. కాబట్టి ఆ కేసు ఫైల్ అయి ఉంది. సరే, ఆమె ఏదో చెప్తుంది, వల్ల నేను ఫారం 26లో ఉన్న అన్ని అంశాలను, అంటే రాజ్యసభ సభ్యత్వానికి దరఖాస్తు చేసినప్పుడు, పోటీకి దరఖాస్తు చేసినప్పుడు నామినేషన్లో 26 ఫామ్లో ఉండే అన్ని అంశాలు ఫిలప్ చేసినాను నేను. మేము మాకున్న సమాచారం మేరకు ఏంటంటే కాలం 5 ఉంది, ఏమన్నా క్రిమినల్ కేసులు అయిన మీద అనేటువంటిది. కాలం 6 ఉంది, క్రిమినల్ కేసుల్లో మీకు ఏమైనా శిక్ష పడిందా అనేటువంటి, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. ఎనీ అదర్ మ్యాటర్ అనేటువంటిది కూడా ఉంది. కాబట్టి ఆ కేసుకు సంబంధించి ఆమె ఒకవేళ నిజంగానే ఆమె వర్షనే కరెక్ట్ అనుకున్నట్టయితే నాకేమి నోటీస్ ఇవ్వలేదు, ఎందరి పేర్లతో సహా ఎఫ్ఐఆర్ జారీ అయింది అక్కడ. సరే, ప్రభుత్వం వాళ్ళది కాబట్టి దాని మీద యాక్టివిటీ, దానికి ముందు తీసుకుపోలేటువంటి పరిస్థితి ఉంటే ఉండవచ్చు. కానీ కాబట్టి స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే, ఇక్కడ నుంచి తెలంగాణలో ఉండేటువంటి కీలకమైన నాయకుల్లో ఎవరో ఒకరు కోవర్టు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మధ్యప్రదేశ్ వాళ్ళకి సంబంధించి అధికారులకు కాదు, కానీ అక్కడ పార్టీకి సంబంధించి ముఖ్యమైన వ్యక్తులకు అందవేసినారనేటువంటి చెప్తున్నది, సమాచారం అందవేసినారనేటువంటిది. అది మా నాయకులు కూడా, అక్కడ ఒక మినిస్టర్ గారు కూడా చెప్పినారు. ఇది వాళ్ళ పార్టీలో ఉండే ఐక్యతకు సంబంధించిన అంశము. దాని మీద మాకేం సంబంధం అండి? చట్ట ప్రకారంగా అంటే సార్ ఇక్కడ అంటే ఒక వినిపిస్తున్న ఇంకో వాదన ఏంటంటే, ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంది మీకు, అందుకనే అక్కడ మూడో క్యాండిడేట్ నుంచి పెట్టినది కూడా ఒక వాదన వినపడుతుంది. దానిపైన ఏమంటారు మీరు? మీరు ఉండవచ్చు. ఇప్పుడు కొత్తగా ఏముందండి, ఇక్కడి నుంచి సమాచారము కాంగ్రెస్ లో ఒక గ్రూపు రేవంత్ రెడ్డి గారికి కానీ, లేకపోతే ఎవరు అన్నది తేలాలి. ఇప్పుడు టాప్ లెవెల్ నుంచి పై నుంచి కింది వరకు, కార్యకర్త వరకు టాప్ లెవెల్లో ఉండేటువంటి
వ్యక్తుల గురించి వ్యక్తుల పేర్లు నేను చెప్పడం అంత బాగా ఉండదు. అక్కడి నుంచి కింది వరకు ఎవరో ఒకరు లింక్ అయి ఉన్నది కదా, ఇట్లా జరిగింది అనేటువంటి చెప్పుంటారు కదా. అప్పుడు భారతీయ జనతా పార్టీ 3వ అభ్యర్థిని వేయడంలో తప్పే ఉందండి. మహాభారతంలో అనేక రకాల ఆ, ఉమ్, మనకు జలకులు ఉంటాయి. వాటిని న్యాయం కోసం, ధర్మం కోసం అవన్నీ కూడా మనం అనుసరించిన పద్ధతి మనకు కనపడుతున్నటువంటిది. ఇప్పుడు కూడా జరిగింది అంతే కదా, చెప్పిండొచ్చు, దాంట్లో తప్పే ఉంది. చెప్పిందని మా మినిస్టర్ గారు చెప్తున్నారు, మా సంతోష్ గారు కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు చెప్తున్నటువంటిది. మీ ఇంట్లో కొట్లాటలు ఉండే, మీ ఇంట్లో ఇల్లు తగలబెట్టుకొని ఎలకలు చచ్చిపోయినాయి అనేటువంటి పద్ధతిలో మీరు మాట్లాడేటువంటి న్యాయం కాదు. కాబట్టి మీ మీ ఇల్లు సర్దుకోండి. మీరు ఎవరు అనేటువంటి మీకు ఇప్పటికి వాళ్ళకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది సాయి గారు, ఎందుకంటే చాలా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది వాళ్ళకు, రేవంత్ రెడ్డి గారికి ఎవరు అనేటువంటిది అనే ప్రయత్నంలో ఏం జరిగింది, నిన్న ఢిల్లీలో చిట్చాట్ గా మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఒక అసహనం ప్రకటించినారు. ఆయన అస్తిత్వానికి, ఆయన పదవి అస్తిత్వానికి అనేక రకాల సమస్యలు వస్తున్నాయి అనేటువంటి దాని కింద దీన్ని ఎవరు ఉన్నారు అనేటువంటి దాని కింద జరుగుతున్నటువంటి సమాచారం. ఏ గ్రూపు మీనాక్షి నటరాజన్కు వ్యతిరేకంగా ఉంది విత్ ఇన్ ద కాంగ్రెస్ తెలంగాణలో అనేటువంటి అనేక అంశాలు చర్చ జరుగుతున్న సందర్భం లోపల ఇవాళ 3వ అభ్యర్థికి మేము నామినేషన్ వేశాం, గెలిచాం, దాంట్లో ఏం సందేహం లేదు. సరే, కోర్టుకి వెళ్ళినారు. సుప్రీంకోర్టుకి వెళ్తే అభిషేక్ సింఘ్వి లాంటి సీనియర్ నా లాయర్ కూడా తప్పుదోవన పట్టించాడు. ఇప్పుడు కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్పింది సాయి గారు, ఇట్లాంటి కేసులు ఇప్పటికి వరకు దేశంలో ఎప్పుడైనా ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు నామినేషన్ స్వీకరణకు సంబంధించిన అంశముల మీద ఏమైనా జడ్జిమెంట్లు వచ్చినాయా, కోర్టు యాక్సెప్ట్ చేసిందా, చేయలేదు. మీరు ఎందుకు వచ్చినారు ఇక్కడికి అన్నారు. మీరు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళండి, అక్కడ మీ దర్యాప్తు సంబంధించినటువంటి అంశముల గురించి మీ వివరణ ఇవ్వండి, వాళ్ళు నిర్ణయిస్తారని చెప్పినారు. కాబట్టి ఆ మాత్రం లీగల్ నాలెడ్జ్ లేకుండానే వెళ్తున్నారు వాళ్ళు. ఎట్లా వెళ్తారండి చెప్పినాడు. ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎలక్షన్స్ ఆఫ్ ఇండియా, ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియాలో ఎక్కడైనా జరిగిందో అని చెప్పండి అన్నాడు. పరిగెత్తుకుపోయినారు, ఏదో జరిగిపోయింది అనేటువంటిది. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటిది కాంగ్రెస్ తెలంగాణ రాజకీయాల్లో ఉన్న గ్రూప్ రాజకీయాలు. ఎవరో ఒకరు దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకోమండి, తప్పకుండా తీసుకుంటాం కదా. కాబట్టి ఆ సమాచారం అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ మీద దాడి పెడుతున్నారు. రిటర్నింగ్ ఆఫీసరు అన్ని ఎలక్షన్ ఆఫీసర్లు ఎంత మోసం చేస్తున్నారంటే పద్ధతిలో సహజ ధోరణిలో మాట్లాడతారు వాళ్ళు. ఈవీఎంలు ఫెయిల్ అయినాయి అంటారు, బ్యాలెట్ పేపర్లు ఫెయిల్ అయినాయి అంటారు, ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడతారు, సిబిఐ గురించి మాట్లాడతారు. చట్టబద్ధమైనటువంటి అటానమస్ పవర్ ఉన్నటువంటి అన్ని సంస్థల మీద బురద జల్లేటువంటి, బట్టగాల్చి మీద వేసేటువంటి తత్వము కాంగ్రెస్ కు అలవాటు పడ్డది. ఎందుకంటే వాళ్ళు గెలిచేది లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు. ఇక లాస్ట్ ఫైనల్గా ఎందుకంటే మీరు ఎందుకు ఓడిపోతున్నారంటే అన్ని సంస్థలు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి అని చెప్పడానికి. అట్లా జరిగినట్టయితే తెలంగాణలో ఎట్లా గెలిచినారు వాళ్ళు, కర్ణాటకలో ఎట్లా గెలిచినారు, మన కేరళలో ఎట్లా గెలిచినారు. మేమెందుకు అట్లా చేయదలుచుకున్నట్టయితే మాకు ఒక్క సీట్ కూడా రాలేదు కదా తమిళనాడులో, మాకు పెద్ద సీట్లు ఏం రాలేదు కదా, 2-3 సీట్లు తప్ప కేరళలో, మరి మాకెందుకు రాలేదు. కాబట్టి వాళ్ళు జరుగుతున్నది కాదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించే క్రమం లోపల వచ్చినటువంటి అనేక ఫలితాలు, అనేక రాష్ట్రాలు మోదీ గారి నాయకత్వాన్ని దేశమంతా కూడా మద్దతు పలుకుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ అన్ని రంగాల లోపల ముందుకెళ్తుంది అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటిది. కాబట్టి వాళ్ళ కొట్లాట మాకెందుకు అంటున్నా. రైట్ అండి. మళ్ళీ మాట్లాడదాం సార్. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కసుబా శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సో అంటే ఇక్కడ మీ అంతర్గత వ్యవహారం ఇది, మీ పార్టీలోనే లీక్ వీరులు ఉన్నారు, మీరు ఆ లీక్ వీరులు ఎవరో కనుక్కోకుండా అదేమో తెలుసుకోకుండా మా మీద పడేందుకు ఇదవుతున్నారు, మాకేం సంబంధం, మీ పార్టీ వాళ్ళే లింక్ ఇచ్చారు. దట్టు ఫామ్ ఫిల్ చేయటం, ఫామ్ 26 కానీ కాలం 5-6 కానీ ఇవి సరిగా ఫిల్ చేయకపోవటం మీ తప్పు. తర్వాత ఈ అంశం పైన కోర్టుకి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలిసి హడావిడి కోర్టుకి, అంటే మొత్తం అన్ని కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరే చెప్తున్నారు. మేమెవరిని మేనేజ్ చేయలేదు, ఎవరిని చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి కనీసం ఫామ్ ఫిల్ చేయడం కూడా రాని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంటి కోవర్ట్లు ఎవరో కూడా పట్టుకోలేని దినస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది అంటున్నారు బీజేపీ నాయకులు. ఏమంటారు మీరు సార్? నమస్తే అండి. మీకు పెద్దల వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా జయరామ్ గారికి, స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరూ కూడా నమస్కారం. వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ మాదేం లేదు, క్లియర్గా అవకాశం వచ్చింది, దాన్ని అందిపుచ్చుకున్నాం, కాబట్టి అది మీరే ఇచ్చిన అవకాశం, అది మీరు ఎవరన్నది మీరు చేర్చుకోండి, మేము పట్టగాల్చి మీదేయడం కాదు, ఆల్రెడీ మీకు ఆ విషయాలను తెలుసు కాబట్టి చేయండి అని సంతోష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి మంత్రి, మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని, లీక్ ఇచ్చిందని వారు కామెంట్ చేసిండ్రు. అయితే దీంట్లో 2 నేరేటివ్ కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో విపరీతమైనటువంటి అనైక్యత ఉంది అని వాళ్ళు తెలియజెప్పడము వాళ్ళ యొక్క ప్రధాన నేరేటివ్. దానికి ఉద్దేశం ఏంటంటే, రేపు వాళ్ళు బలపడాలంటే ఈ పార్టీని బలహీనపరచడానికి ఒక అంశాన్ని వాళ్ళు ముందర పెడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఏమి లేని దాన్ని ఉన్నట్టు చూపించడం,
అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, వేరే ఇతర గుగ్గు వాళ్ళు కానివ్వండి, ఇది వరకు ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఎంత బలమైనటువంటి గ్రూప్ రాజకీయాలు ఉండనో అలాంటి పరిస్థితిలో లేదు కాంగ్రెస్ పార్టీ. ఏకతాటిపైనే ఉన్నది గత 20 సంవత్సరాలుగా. ఎక్కడ కూడా ముఖ్యమంత్రుల మార్పులు జరగలేదు. జరిగిన దగ్గర అత్యవసరమైనటువంటి పరిస్థితులు కర్ణాటక దగ్గర లాంటి దగ్గర అయిందే తప్ప ఎక్కడ జరగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క అస్తిత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క అనైక్యతను చూపించి వాళ్ళు ఈ విధంగా చేయాలి అనేటువంటిది వాళ్ళ యొక్క సంకల్పం. వాళ్ళు దాన్ని చూపించడానికి వాళ్ళు దాన్ని సాకుగా ఎన్నుకున్నారు. రెండో అంశం, ఇక్కడ నుంచి పోయినటువంటి లీకేజ్ ఎవరో అక్కడ ఇచ్చిండ్రు. ఫామ్ 26 మొత్తం ఆమె డిస్ప్లేలో పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి డిస్ప్లే ఫామ్ 26 ని మీనాక్షి నటరాజన్ గారు ప్రెస్ మీట్ లో మొత్తం దాన్ని ప్లే చేసిండ్రు. అదేవిధంగా ఫామ్ 5, ఫామ్ 6 లో కూడా ఆమె మీద ఒరిజినల్ డైరెక్ట్ ఎక్కడో క్రిమినల్ కేసులు లేవు. ఈ ఉన్నటువంటి కేసు కూడా ప్రైవేట్ కంప్లైంట్, ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు దాని మీద. వారు పెద్దలు మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది అన్నారు. ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు, ప్రైవేట్ కంప్లైంట్. అయితే ఇప్పుడు అక్కడ సుప్రీంకోర్టు చెప్పింది కూడా ఏంటంటే, సుప్రీంకోర్టు జ్యూరిడిక్షన్ ఇమీడియట్ గా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోవాలి. అక్కడ ఉన్నటువంటి అప్రాప్రియేట్ అథారిటీ అంటే అక్కడ ఉన్నట్టు హైకోర్టుకు పోవాలి. సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చిందంటే ఇది ఒక స్పెషల్ కేసు కింద కన్సిడర్ చేసి చేయమని చెప్పి సుప్రీంకోర్టు దగ్గర పోయారు. సరే, ఇంతకుముందు గతంలో ఇట్లాంటి ఆనవాయితీ లేదు కాబట్టి మేము ఇప్పుడు ప్రత్యేకంగా చేయమని చెప్పి మన సుప్రీంకోర్టు తెలియజేసింది. అంతవరకే కానీ అసలు మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చిండ్రు, రావడం రాదా మీకు అసలు తెలియదా అని అనలేదు. మీరు కావాలంటే వీడియో లైవ్ లో చూడొచ్చు. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో వచ్చింది దాన్ని వాళ్ళు చెప్పింది అంటే క్లియర్. ఇంతవరకు నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ డెమోక్రసీ 75 years ఇట్లాంటి దగ్గర సుప్రీంకోర్టు వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి కేసు కూడా అలహాబాద్ హైకోర్టులోనే అయింది, సుప్రీంకోర్టులో అవ్వలేదు. అంటే ఎలక్షన్ కమిషన్ తర్వాత అథారిటీ, అప్రాప్రియేట్ అథారిటీ హైకోర్టు. కాబట్టి మీరు అక్కడ కావాల్సినటువంటి సంబంధిత జ్యూరిడిక్షన్ ఉన్నటువంటి దానికి వెళ్ళండి. అంతేగాని మీరు ఫస్ట్ ఎన్నికల కమిషన్ రిప్రజెంట్ చేయాలి. వాళ్ళు రిజెక్ట్ చేసి వాళ్ళు సరైన స్పందించకపోతే హైకోర్టుకు పోవాలి. హైకోర్టులో అక్కడ తేల్చుకోవాలి. ఇప్పుడు చెప్పాల్సినటువంటి అంశాలని అక్కడ చెప్పుకోవాలి మనం అంతవరకు. అయితే దాని మీద మీరు కొన్ని ప్రాసెస్ సుప్రీంకోర్టు ఎందుకు పోయినరు, అభిషేక్ సింఘి గారికి కానివ్వండి, అనేక మంది సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆ మాత్రం తెలియక కాక ఒక ప్రత్యేకమైనటువంటి కేసు కింద తీసుకొని దీన్ని కన్సిడర్ చేస్తారన్న ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేసిండ్రు. హడాక్ ప్రయత్నం. ఇమీడియట్ గా ఎన్నికలు వీళ్ళు అనౌన్స్ అయ్యేలోపు ఏదైనా మధ్యంతర ఆర్డర్ వచ్చి ఆపుతారేమో, ఆపితే దాని తర్వాత లోయర్ కోర్టుకు పోయి దాని గ్రౌండింగ్ అంతా క్లియర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళిండ్రు. కానీ వాళ్ళు ఏం చేసిందంటే ఇక్కడ దీన్ని అక్కడ వాళ్ళు ఇవ్వలేదు. అంటే అంతకుముందు ఆనవాయితీ లేదు కాబట్టి ఇవ్వలేదు. సిమిలర్ కేసెస్ అంతకుముందు ఉన్నాయి లేదు కాబట్టి ఇవ్వలేదు సుప్రీంకోర్టు ఏది చేసినా తిరోధార్యం, దాని గురించి మనం మాట్లాడడానికి లేదు కాబట్టి. అదే అక్కడ జరిగినటువంటి దాన్ని ఇప్పుడు బిఎల్ సంతోష్ గారు వీళ్ళందరూ ఎందుకు కామెంట్ చేస్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి గ్రూప్ పంచాయతీలతోటి అనైక్యతతోటి కొట్టుమిట్టాడుతుందని చెప్పి వాళ్ళు రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వీటిలో కూడా వాళ్ళు లబ్ధి పొందాలని రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి కామెంట్. నిజంగా పార్టీ వాళ్ళు ఇచ్చిండ్రు, మీరు తీసుకుండ్రు, దాన్ని అనౌన్స్ చేయాల్సిన అవసరం ఏముంది? దాన్ని లబ్ధి పొందిండ్రు, అయిన తర్వాత చెప్పొచ్చు. అదే టైంలో ఎందుకు చెప్తుండ్రు అంటే దీన్ని ఒక బదనాం చేయడం కూడా ఒక ప్రాపగండాగా పెట్టుకొని చేస్తున్నారు. మరి మమ్మల్ని గ్రూప్ అనైక్యతల గురించి మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీలో తెలంగాణ శాఖలో అందరు బాగా ఐక్యంగా ఉన్నారా? రోడ్ల మీద పడి కొట్టుకునేది ఒకటే తక్కువ ఉంది, అన్ని గ్రూప్ పంచాయతీలు లేదు దాంట్లో. దాని గురించి ఎవరికి చెప్తారండి? కేంద్రంలో లేవా? కేంద్రంలో ఉన్నాయి. అవకాశం లేదు కాబట్టి అవతల పడతలేరు. ఎందుకు చెప్తారు అవన్నీ? అన్నిట్లలో ఉంటాయి. ఒక వ్యవస్థలో, ఒక సంస్థలో అనేకమైనటువంటి అభిప్రాయ భేదాలు, వ్యతిరేకతలు, అనుకూతలు ఉంటాయి. రైట్ సార్, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు మాట్లాడదాం. ఈ అంశం గురించి డిబేట్ కంటిన్యూ చేద్దాం. అసలు ఇంతకీ లీక్ వీరుడు ఎవరు? ఆ లీక్ వీరుడిని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వేసిన కమిటీ లీక్ వీరుడిని కనిపెట్టగలుగుతుందా? ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి జయరాం గారు ఉన్నారు. తాడికాల జయరాం గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్. సార్ నమస్తే. సార్ జయరాం గారు నమస్తే. సార్ చెప్పండి. అంటే ఇక్కడ సరే జరిగిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వేసిన కమిటీ ద్వారా ఇంటి దొంగ ఎవరో తెలిసే పరిస్థితి ఉందంటారు. ఎందుకంటే గతంలో కూడా మనకి ఇక్కడ తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉంటుంది, పోలీస్ వ్యవస్థ విభాగాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి లీక్ వెళ్ళింది అనేది ప్రధాన ఆరోపణ. సో ఇప్పుడు లీక్ వెళ్ళింది కాబట్టే కదా ఒక ఎంక్వైరీ కమిటీ కూడా వేశారు. మరి ఈ ఎంక్వైరీ కమిటీ ఆ లీక్ వీరుడిని బయట పెట్టగలుగుతుంది అంటారా? దీంట్లో మనం రెండు విషయాలను గమనించాలి. రెండు పార్టీల గురించి కూడా మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ. ముఖ్యంగా ఫస్ట్ బీజేపీ స్టార్ట్ చేద్దాం. బీజేపీ ఈ ఒక్క సీటు కావాలంటే అవసరం లేదు. బీజేపీకి సీటు ఎంత మాత్రం అవసరం లేదు. బీజేపీకి మెజారిటీ లేదు. బీజేపీ గెలుచుకునే అంత సీన్ కూడా లేదు. ఇది బీజేపీకి తెలుసు, అందరికి తెలుసు. సో ఇక్కడ బీజేపీ ఎందుకు ఉందంటే, ఎక్కడైతే అంశాలు, కొన్ని లోపాలు, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని ఎన్క్యాచ్ చేసుకోవడం లోపల
బీజేపీ సక్సెస్ అయింది. బీజేపీ దాన్ని సక్సెస్ఫుల్గా కబ్జా పెట్టేసిందని చెప్పాలి 100%. ఇక ఓటు చోరా, సీట్ చోరా అనేది ఇది ఒక రాజకీయ వర్డ్స్, అవి మనం మాట్లాడాల్సిన పని లేదు. ఏది కావాలి అనుకున్నదో అది దక్కించుకోగలిగింది. సో ఇంత చేసినా కూడా మీనాక్షి నటరాజన్ గారికి ఎందుకు ఈ పరిస్థితి పట్టింది అనేది చాలా కీలకం. నిజంగా మీనాక్షి నటరాజన్ గారు కనుక ఇంతకు ముందున్న ఇన్ఛార్జీల లాగా ఉంటే డెఫినెట్గా వారు రాజ్యసభ సీట్ వచ్చేది. దానికి భిన్నంగా ఉన్నారు కాబట్టి నిజాయితీకి నిలువెత్తు అర్థం. సో మీనాక్షి నటరాజన్ గారు ఈరోజు ఏ రాజకీయ పార్టీని కూడా ఈవెన్ మోడీ, అమిత్ షా గారిని అడిగినా కూడా చెప్తారు, ఇదే మాట చెప్తారు. సో అందులో వేరే డిస్ప్యూటే లేదు. ఆమె ఉండే సాదా సీదాతనం కావచ్చు, తను ఫ్లైట్లలో రాదు, ట్రైన్లలో తిరుగుతుంటుంది, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఫ్లైట్లలో రాదు. ఇంకా చెప్పాలంటే నడుచుకుంటూ పోతుంటుంది, ఇంకా ఓ గోనె సంచి వేసుకుంటుంది, ఇంకా కాటన్ బట్టలు వేసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే వీళ్లకు ఆమె ఓ పిచ్చిదానిలాగా కనిపిస్తుంది. కానీ మనకు ఆమె ఒక నిజాయితీకి నిలువుట అర్థంలాగా ఈరోజు ప్రజలకు కానీ ప్రతిపక్ష పార్టీలకు కూడా ఆమె గొప్పతనం తెలుసు. మరి ఇంత తెలిసి కూడా కాంగ్రెస్కు ఎందుకు చేదార్చుకున్నది అంటే దీని వెనకాల ఏ కాన్ఫరెన్సీ లేకుండా ఎందుకు పోతుంది అన్నది ప్రధానమైన అంశం. దాంట్లో ఎవరున్నారా అనే విషయాన్ని కాంగ్రెస్లో నాయకత్వానికి తెలియకపోయి ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు. కానీ ఈరోజు మరి వేసిన దాన్ని కొండంతేవి వేసిన ఏదైతే కమిటీ ఉందో కొండంతేవి ఎలకనబడుతుంది. సో దానికి ఏది ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు నింపిన ఫామ్ 26 ఏదైతే ఉందో దాని లోపల ఉన్న లోపాలను మాత్రమే ఎక్స్పోజ్ చేస్తున్నారు తప్ప తప్పు చేసిన వాడిని ఈరోజు పట్టుకోవటం లేదు. అంటే పట్టుకోవటం లేదా, బయట పెట్టడం ఇష్టం లేదా అనేది ఒక ప్రశ్న, పట్టుకోవటం లేదా అనేది రెండో ప్రశ్న. ఈరోజు ఒకవేళ పట్టుకుంటే పరిస్థితులు రేపు ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనేది మూడో ప్రశ్న. ఒక కామన్ మ్యాన్లనో లేకపోతే ఓ చిన్న చిత్గా అయితే ఒక రాజ్యసభ ఎంపీని దెబ్బ కొట్టే అంత సినిమా ఉండదు ఎవరికైనా. మనకు తెలిసిన విషయమే. ఈరోజు శ్రీనన్నో తెలియంది కాదు, మా వెంకన్న తెలియంది కాదు. దీని లోపల హైయెస్ట్ పర్సన్, ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనే ఉంటాడు. ఆ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కామన్ మ్యాన్ కాదు కదా, లేకపోతే ఓ ఎంపీనో ఎమ్మెల్యే కాదు కదా, లేకపోతే ఒక మినిస్టరో కాదు కదా. మరి ఎవరు అంత పెద్ద పర్సన్ ఎవరు ఉన్నారు? ఈరోజు రాహుల్ గాంధీ బయట పెట్టాలి, లేకపోతే రేవంత్ రెడ్డి బయట పెట్టాలి. నిజంగా ఈరోజు ఎవరికి ఆ వేళ్ళు చూపిస్తున్నాయి, ఎవరు దోషి అనుకుంటున్నారో ఈరోజు కాంగ్రెస్లో తెలుసా అనేది నాకు తెలియదు. కానీ ఈరోజు ప్రజలకు అనేక అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాలన్నీ నివృత్తి కావాలంటే రేపు రిపోర్ట్ రావాలి. ఆ రిపోర్ట్ వస్తే మా లాంటి వాళ్ళం మాట్లాడుతున్నాం. ఎందుకంటే మేము కూడా దాన్ని ఒక ఊహాజనకంగా మాట్లాడి ఒక స్టోరీ క్రియేట్ చేసి ఒక నరేటివ్ని క్రియేట్ చేసి ఆ నరేషన్లో మాట్లాడేంత పిచ్చోళ్ళం అయితే కాదు. కానీ ఈరోజు ఒక మంచితనానికి, ఒక మానవత్వానికి, ఒక సిన్సియారిటీకి జరిగిన అవమానమే కాదు, ఈరోజు న్యాయం అనేది చచ్చిందనే విషయాన్ని స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. అంటే అవినీతికి ఉన్న ఆర్భాటం, మోసానికి ఉండే పవర్ఫుల్ తనాన్ని, ఈరోజు చీటింగ్ ఉండే ఒక అధికార దర్పం ఈరోజు నిజంగా నటరాజన్ గారి దగ్గర లేదు అంటే ఆమె నిజాయితీకి ఒక మారు పేరు, అడ్రస్, అంతే. ఇంకా వేరే విషయం చెప్పాల్సిన పని లేదు. ఈరోజు ఎవరిని అడిగినా చెప్తారు ఆ మాట. అంటే దీన్నంతా మనం చెప్పుకుంటే, దీన్నంతా చూస్తుంటే ఈరోజు మాటల వరకే పరిమితం. అంటే ఒకసారి ఆలోచించాల్సింది బీజేపీ నీతిగల వ్యక్తి రాకూడదు అనుకుంటుందా, లేకపోతే బీజేపీకి అవసరం లేదా అనేది కూడా ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఒకవేళ కనుక వాళ్ళు తప్పే చేసిన అనుకుందాం, తప్పు చేయబడిన, తప్పు చేయాల్సిన గత్యంతరం వస్తే నేనేం చేయలేను. ఎందుకంటే దాని వెనకాల ఈరోజు మీనాక్షి గారిని లోపల రాజ్యసభకు పంపిస్తే ఎవరికి ఇబ్బంది అనుకున్నట్టయితే ఏం చేయలేము. మీనాక్షి గారు లాంటి నీతిమంతులు ఉండకూడదు అనుకున్నా మనం ఏం చేయలేం. కానీ ఇది యాక్సిడెంటల్గా జరిగిన ఇన్సిడెంట్ అయితే కాదు, ఇట్స్ ప్రీ ప్లాన్డ్. ఇంకా చెప్పాలంటే వారి సీటుని చంపడానికి గల ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఈరోజు రాజ్యాంగాన్ని చంపడమే, రాజ్యాంగాన్ని కూని చేయడమే. ఈ పాపంలో భాగస్తులు ఎవడు అనేది ఎవరు బయటపెట్టాలి, ఎవడి వల్ల అవుతుంది? ఇంపాసిబుల్. అలాగని చెప్పేసి ఈరోజు తెలుసా అంటే తెలిసి ఉండొచ్చు చాలా మందికి. ఈరోజు గత్యంతర పరిస్థితి లేకుండా మాట్లాడని పరిస్థితిలో ఉండొచ్చు, తెలియదంటే తెలియకపోయి ఉండొచ్చు, మనం ఏది చెప్పలేం. కానీ ఈరోజు నిజంగా కనుక 24 గంటల్లో మన పోలీసు వ్యవస్థ నేరస్తుల్ని పట్టుకునే ఈ సంస్థలు, ఇటు కేంద్ర సంస్థలు కానీ. అయితే జయరామ్ గారు ఒకవేళ మీకు అదే అడుగుతున్నా, ఒకవేళ పట్టుకున్నా కూడా
ఆ పేరు బయటికి వస్తుందంటారు. ఎందుకంటే మీరు అందాక నుంచి అంటున్నారు ఒక పేరు ప్రధానంగా వినపడుతుంది. ఆ పేరు అందరికీ తెలిసిన విషయమే. గతంలో ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రయత్నించారో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి మీనాక్షి నటరాజన్ అడ్డుకున్నారు కాబట్టి ఆ వ్యక్తి చేసి ఉంటారనేది ఒక ప్రధానంగా వినపడుతుంది. ఆ వ్యక్తి రేవంత్ రెడ్డి కోటరికి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు కమిటీ వేసింది కూడా రేవంత్ రెడ్డి గారే. కాబట్టి ఒకవేళ ఆ పేరు బయటకు వస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ పేరుని బయటికి పెడుతుందా? ఇది ప్రభుత్వానికి అతీతంగా జరుగుతుందా ఈ విచారణ? అంటే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఒకటే, ఈ రోజు నేరస్తుడు ఆ, కాంగ్రెస్ కానీ పిసిసిలో కానీ ఏఐసిసిలో కానీ తెలుసా తెలియదా అంటే తెలియకపోయి ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు. కానీ ప్రజలను కళ్ళు కప్పలేరు కదా. ఈ రోజు కాంగ్రెస్ కమిటీ నోరు మూసుకొని ఉండొచ్చు కానీ ప్రజలే నోరు మూసుకొని ఉండరు. మైకు పట్టుకొని మీనాక్షి నటరాజన్ గారి వెనుక దెబ్బ కొట్టడానికి ఎవరున్నారని రేపు మాపో ఆ వీడియోలు కూడా బయటకు వస్తాయి. సో దాన్ని మనలాంటి వ్యక్తులము మన ఒక నేము, ఒక ఫేము, ఒక ఇంటెలెక్చువాలిటీ, ఈ రోజు సొసైటీలో ఒక క్రెడిబిలిటీ ఉన్న వాయిస్ మనం మాట్లాడకూడదు. కానీ ప్రజల్ని ఎవడు ఆపుతాడు? ఏ ప్రధానమంత్రి ఆపుతాడు? ఏ హోమ్ మినిస్టర్ ఆపుతాడు? ఏ సీఎం ఆపుతాడు? ఎవడు ఆపుతాడు? ఎవరి వల్ల కాదు. ఈరోజు ఆ ప్రజలే తిరగబడితే, ఆ ప్రజలే నోరు తెరిస్తే ఎవరు ఆపలేరు. కానీ అలాంటి పరిస్థితి రావాలి. ఈరోజు ప్రజలు అడిగి నిలదీసి ఈ సిగ్గులేని జనాన్ని కాదు, ఈ సిగ్గులేని రాజకీయాన్ని నిలదీసే రోజు డిఫరెంట్ గా ప్రజలు చేస్తారు, ప్రజలకు వస్తుంది కూడా. రైట్ అండి, రైట్. సో వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, అంటే ఒకవేళ సరే కాంగ్రెస్ లోపల ఫెయిల్యూరే అనుకుందాము, ఇంటి దొంగని పట్టుకునే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే రకరకాల పేర్లు వినపడుతున్నాయి. ఇందాక కూడా నేను చెప్పాను, గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రయత్నం చేసిన వ్యక్తే దీనికి కారణం అని చెప్పి ఈ సోషల్ మీడియా సర్కిల్స్లో వాటిలో రకరకాల రూమర్లు వినపడుతున్నాయి. సార్ ఆ పేరు మనం రివీల్ చేయడం ఎందుకులే కానీ రకరకాల పేర్లు వినపడుతున్నాయి. ఆ సంబంధించిన వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించిన వ్యక్తి అని కూడా ఒక వాదన ఉంది. ఇప్పుడు కమిటీ వేసింది, ఆ కమిటీకి హెడ్గా ఉంది కూడా రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆ వ్యక్తి పేరు బయటకు వస్తుందా? నిజంగా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుందంటారా? ఇప్పుడు ఒక్కటే సాయి గారు, ఒక్కటే మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటిది ఏంటంటే, మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు సంబంధించినటువంటి ఏదైతే నామినేషన్ ఫామ్ ఉందో దానికి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం లేదు. మాకు ఒక అవకాశం అంది వచ్చింది, వాళ్ళే చెప్పినారని మేము ఓపెన్గా చెప్తున్నారు మా మంత్రులు. అక్కడ ఆ ఎలక్షన్ ఆఫీసర్ రిటర్న్ చేసినాడు, రిజెక్ట్ చేసినాడు. అతని మీద దాడి పెట్టినారు కొంతసేపు ఎలక్షన్ ఆఫీసర్. చట్ట ప్రకారంగా ఐఏఎస్ ఆఫీసర్ చేయవలసిన పని చేసినాడు. సరే, అది పెద్ద ఇప్పుడు వాస్తవానికి దాని మీద ఎఫ్ఐఆర్ ఉందా లేదా, ఛార్జ్ షీట్ అయిందా లేదా అనేటువంటి దాని కింద ఏదైనా అట్లాంటి కేసు ఉన్నట్టయితే అందరితో పాటు ఆమె ఉన్నది పేర్లు. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి వ్యక్తుల మీద ఎవరి మీద పెట్టినారో అసలు ఆమె ఎందుకు ఇన్వాల్వ్ అయింది, ఏ రకంగా ఇన్వాల్వ్ అయింది, ఆ అప్లికేషన్ బాధితురాలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నాయకురాలు ఆమె వీళ్ళని ఎందుకు ఇంక్లూడ్ చేసింది, అంటే వీళ్ళు మాట్లాడిన పద్ధతి ఏంటి, ఆ కేసులో ఆమెకు మహిళకు మద్దతుగా లేరా, ఏమైనా కామెంట్స్ చేసినారా, లేకుండా ఏమైనా బెదిరించినారా, ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. మనకు తెలియదు, 2-3 ఏళ్ళ కేసు అది. ఇప్పుడు మనం ఈ కేసు ఉన్నదని తెలిస్తేనే మీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు, జయరామ గారు కూడా తెలియదు ఆ కేసు ఉన్నటువంటి విషయం. సరే, ఇదంతా జరిగింది. మేము స్పష్టంగా చెప్తున్నటువంటిది, మా నాయకులు సంతోష్ గారు కానీ మధ్యప్రదేశ్ మంత్రి కానీ స్పష్టంగా చెప్పినటువంటిది ఏంటంటే, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నుంచే మాకు ఈ సమాచారం వచ్చింది అన్నప్పుడు వచ్చినప్పుడు అందిపుచ్చుకుంటాం, అవకాశాన్ని ఉపయోగించుకుంటాం, దాన్ని చట్టబద్ధంగా న్యాయమైనటువంటిది అది ముందే వచ్చి ఉంటుంది. దానికి కొంతమంది ఏమంటారంటే, మీకు బలమే లేదు కదా, మీకు మెజారిటీ లేదు కదా, 3 దరఖాస్తులు ఎందుకు పెట్టినారు, 3 ఎందుకు నిలబెట్టినారంటే మాకు అంతకుముందే సమాచారం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటకు సంబంధించినటువంటి ఒక అద్దం పట్టేటటువంటి రాజకీయ క్రీడ అనేటువంటిది దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సరే, వాళ్ళు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంది, ఎవరినైనా గుర్తిస్తారా, గుర్తించి వాళ్ళ పేరు చెప్తారంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ లోనే ఉన్నటువంటిది ఇప్పుడు ఇదంతా ప్రభుత్వాలకు సంబంధించి నాయకత్వ సమస్య అనేటువంటిది ఏర్పడుతుంది. ఒక అస్థిరమైనటువంటి వాతావరణం ఇప్పటికీ ఏర్పడుతుంది. దీంట్లో 2-3 అంశాలు మనకు కనపడుతున్నటువంటిది. రేవంత్ రెడ్డి గారి మీద చాలా అనుమానాలు మామూలుగా వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో మోదీ గారు వచ్చినప్పుడు పెద్దన్న, బడేబాయి, చోటాబాయి అనేటువంటి దాని కింద రకరకాల వ్యాఖ్యానాలు రావడం జరిగినటువంటిది. అదేవిధంగా మధ్యలో జరిగినటువంటిది ఏంటంటే, మొన్న ఈ మధ్యన హైదరాబాద్ మోదీ గారు వచ్చినప్పుడు హమారా సాత్ కామ్ కరో అనేటువంటి దానికి రకరకాల వ్యాఖ్యానాలు రావడం జరిగినటువంటిది. కాబట్టి ఈ వ్యాఖ్యానాలతోని మొన్న కూడా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర సమస్యల మీదనే మాట్లాడి ఉండొచ్చు, సంప్రదించి ఉండొచ్చు, మెమరాండమ్స్ ఇచ్చి ఉండొచ్చు గౌరవ ప్రధానమంత్రి గారికి. అది విచిత్రం ఏంటంటే, గౌరవ ప్రధానమంత్రి గారు తన ట్విట్టర్లో రేవంత్ రెడ్డి గారు ఆయన కలిసినటువంటి ఒక ఫోటో పెట్టడం జరిగినటువంటిది. కాబట్టి ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు అర్థమైతే లేదు ఇక్కడ.
అదే ఇక్కడ అంటే ఇక్కడ వెంకటరెడ్డి గారు ఇక్కడ అదే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ కొంతమంది న్యూట్రల్స్ కానీ ఆరోపిస్తుంది అదే ఇలాంటి చర్చ రావాలని ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో మోడీ రేవంత్ రెడ్డి కలిసిపోయారు, రేవంత్ రెడ్డి బీజేపీ చేతులు కలిపారు, లేకపోతే రేవంత్ రెడ్డి బీజేపీ మనిషి అయిపోయారు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో కోవట్ ఆపరేషన్ చేస్తున్నారు, ఇలా జనం అనుకోవాలని రేవంత్ రెడ్డి మీద చెడ్డ పేరు రావాలనే బీజేపీ స్కెచ్ అంతా అనేది కూడా ఒక ఆరోపణ ఉంది కదా. ఇప్పుడు ఒక్కటి సాయి గారు, మాకేమీ రేవంత్ రెడ్డి గారు రావాలని, రేవంత్ రెడ్డి గారు వస్తేనే మా పార్టీ ఏదో బతుకుతుంది అనేటువంటిది దాని మీద అనేటువంటిది ఏం లేదు. ఎందుకంటే ఆయన రోజు మా కిషన్ రెడ్డి గారిని, భారతీయ జనతా పార్టీని నిన్నైతే మరీ ఆ, చాలా దిగజారి మాట్లాడింది ఏంటంటే బీజేపీ వర్సెస్ కిమ్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అనేటువంటి దాని గురించి మాట్లాడడం అనేటువంటిది చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు అట్లా మాట్లాడడం, ఒక పార్టీని ఇంత పెద్ద జనాభా సభ్యత్వం ఉన్నటువంటి కోట్లాది జనాభా ఉన్నటువంటి దగ్గర దగ్గర 45 కోట్ల జనాభా సభ్యత ఉన్నటువంటి పార్టీ గురించి ఇట్లా మాట్లాడడం అనేటువంటిది అన్యాయము, అక్రమము. అది వాళ్ళకు సంబంధించినటువంటిది. కాకపోతే వాళ్ళకు అనుమానాలు ఉన్నాయి. వాళ్ళ ఎవరితో పోతున్నారు, అది కాంగ్రెస్ స్వభావం. అది ఎవరితో ఉంటున్నారు, ఎవరితో పోతున్నారు, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటే దాని మీద. కాబట్టి దాంట్లో నుంచి బయటపడడానికి ఇలా కిషన్ రెడ్డి గారి మీద అటాక్ పెట్టడం జరిగినటువంటిది. కిషన్ రెడ్డి గారి ప్రతిదానికి అడ్డంకి పడుతుంది. చూసినారు కదా చిట్చాట్లో ఎన్ని రకాలుగా మాట్లాడడం జరిగినటువంటిది. గౌరవ ముఖ్యమంత్రి గారు లేనటువంటి అభండాలను నిరాధారమైనటువంటి అంశాల గురించి మాట్లాడడం అనేటువంటిది, ఆ భాష, ఆ ప్రయోగం గత 3-4 రోజులుగా కిషన్ రెడ్డి గారి మీద పెడుతున్నటువంటి నికార్సైన విలువలు కలిగిన, సంస్కారం కలిగినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద దాడి పెట్టడం అనేటువంటిది అన్యాయము, అక్రమం. కాబట్టి ఆ కోణంలో మనం ఆలోచిస్తే అంత తొందరగా ఆ కేసు ఏదో అవుతుంది అనేటిది కాదు. ఇవన్నీ కంటి తుడుపు చర్యలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి కలహాలు ఉంటాయి. ఆ కలహాలలో ఎవరు ఎక్కడ తీసుకుపోతారు, ఆ పార్టీ ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేటువంటి భవిష్యత్తు కాలం రాజకీయాలు నిర్ణయించదు. కాకపోతే ఏంటంటే ఇంటి గుట్టు ఎవరికి తెలిసింది, ఎవరు చెప్పినారు అనేటువంటిది పెద్ద సమస్య. ఇది ఒకటి స్పష్టంగా కనపడుతున్నటువంటిది ఏంటంటే నిన్నటి వరకు భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ అంతర్గతంగా వాళ్ళు ఏమిటంటే మన పార్టీలో నుంచే ఎవరో ఒకరు దీన్ని సమాచారం ఇచ్చినారు అనేటువంటిది మాత్రం. సమాచారం వచ్చినప్పుడు తప్పకుండా ఉపయోగించుకుంటాడు కదా అభ్యర్థి. అక్కడ మధ్యప్రదేశ్లో ఈ సమాచారానికి సంబంధించి ఒక మెన్షన్ చేస్తే అయిపోయేది ఉన్నది కేసు అనేటువంటిది. దీని ఇంత డీటెయిల్డ్గా కేసు ఉన్నది విషయం మనకు తెలియదు. మనం ఇంత రోజు పేపర్లు చదువుతున్నాం. దానికి సంబంధించిన సమాచారం అనేటువంటిది ఎట్లా బయటకు వచ్చింది, ఎట్లా అక్కడ రిప్రజెంట్ చేసినారు. కాబట్టి దాని చట్ట ప్రకారంగా ఆమె నిజమైన ఉండొచ్చు, ఆమె విలువలు కలిగిన గాంధేయవాదిగా ఉండొచ్చు. కానీ ఇది దాచడం అనేటువంటిది ఏ కోణంలో ఉంది, ఆమెకు సంబంధించినటువంటి సమాచారం చెప్తే అయిపోయేది కదా, రిజెక్ట్ కాదు కదా. మెన్షన్ చేస్తే అయిపోయేది ఈ కేసు ఉంది, దీని మీద నాకేం లేదు, సంబంధం లేదని ఆ మాట రాస్తే అయిపోయేది. ఎందుకు దాచినారు? ఈ దాచడానికి కారణం ఏంది? దాచినటువంటి విషయాన్ని మధ్యప్రదేశ్కు బీజేపీ నాయకులకు చెప్పింది ఏ రకంగా, ఎవరు చెప్పినారు ఏందనేటువంటి చర్చ జరగాల. కానీ అంత సులభం కాదు ఇది. ఎందుకంటే ఇంటి దొంగలను ఎవడు పట్టుకునే పరిస్థితి లేదు. ఏది ఇప్పుడు మా విషయంలోకి వస్తే మా మీద దాడి పెడతారు. నిన్నటి వరకు మా మీద దాడి పెట్టినారు. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే ఏం జరిగింది అనేటువంటి దాని మీద బయటికి మాట్లాడే పరిస్థితి లేకుండా జరిగినటువంటి. కాబట్టి నిన్న రేవంత్ రెడ్డి గారి అసహనము ఏదైతే కనపడుతున్నటువంటిదో ఇది కాంగ్రెస్ పార్టీలోని ఎవరో చేసినారు అనేటువంటి దానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యము, అది తార్కాణము, గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం కిందనే మేము భావిస్తున్నటువంటిది. సరే, ఎంక్వైరీలో ఏం వస్తుంది, ఏం రాదు అనేటువంటి అంశాల గురించి మనం తర్వాత మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది నేను భావిస్తున్నాను. రైట్ సార్. శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అవకాశం ఉందంటారా? పేరు ఎవరు చేశారు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా అసలు ఇందులో? దాంతోపాటుగా వెంకటరెడ్డి గారు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో ఆయన కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు, కొంతగా బీజేపీ మీద దిగజారి కూడా మాట్లాడారని కూడా చెప్తున్నారు. సో ఈ 2 అంశాలు చెప్పండి. ఒకటి, కాంగ్రెస్ పార్టీలో ఎవరు కోవట్ అనేది బయటకు వస్తుందా? ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేదంటారు కదా, మరి మీ పార్టీ పట్టుకోగలుగుతుందా? ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేని నానుడి, మనం దాని గురించి కామెంట్ చేయలేం. కానీ కాకపోతే ఏంటంటే మేము ఇంటి దొంగను పట్టుకుంటాం, శిక్షిస్తాం. దాంట్లో అంటే ఇంటి దొంగ డిసైడ్ చేసిండ్రు. చేయలే మీరు అన్న దానికి నేను ఇంటి దొంగ డిసైడ్ చేయకపోతే అసలు కమిటీ ఎందుకు వేశారు? ఒక మాట. సరే, ఇప్పుడు అభియోగం వచ్చినప్పుడు దాని నిగ్గు తెలుసుకోవడానికి మేము కూడా ప్రక్షాళన కోసం వేసుకున్నాం, అంతవరకే. దానివల్ల అయ్యేదేం లేదు. చూడాల్సినటువంటి ఒకటి పేరంబాయ్, ఒకటి విషయం ఏంటంటే, ఒక విషయం ఇక్కడ మీరు క్షుణ్ణంగా చూడాల్సిన ఒక లీగల్ పాయింట్ ఉంది. నేను చిన్న విషయం మెన్షన్ చేస్తాను. చెప్పండి. అప్లికేషన్ లోపల ఒకసారి వాళ్ళ మీద ఏమన్నా అభ్యంతరాలు అవతల అభ్యర్థి వ్యక్తం చేసినప్పుడు పిలిచి వివరణ తీసుకునేటువంటి అవకాశం రిటర్నింగ్ అధికారికి ఉంటుంది. అది సేమ్ ఎన్నికలు, ఇదే ఎన్నికల లోపల ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ రేజ్ చేస్తే దాన్ని పట్టించుకోలేదు.
ఇక్కడ రేస్ చేసినటువంటి దాన్ని కౌంట్లోకి తీసుకుంది ఆబ్జెక్షన్స్. ఈ ఆబ్జెక్షన్ సిమిలర్ కాదు, బట్ అక్కడ ఆబ్జెక్షన్ మీద కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉండే, దాన్ని చేయలేదు. అక్కడ చేసినా మేము అక్కడ ఒక అభ్యర్థిని పెట్టలేము, మాకు తెలిసే అవకాశం లేదు. కానీ ఇక్కడ వీళ్ళు ప్రీప్లాన్డ్గా ఇప్పుడు ఏదైతే ఇంటి దొంగలు మీ దాంట్లో అనైక్యత ఉందని చెప్తున్నారో, ఇక్కడ ఈ సీటును మీరు కైవసం చేసుకోవడంలో అవకాశం అంది వచ్చింది, పుచ్చుకున్నారు. నేను కాదంటలేను దానికి, ఒక్కోసారి వస్తుంటాయి అట్లా, దాన్ని మనం కాదన్న, మంచి అట్నే వస్తుంది, చెడు అట్నే వస్తుంది, దాంట్లో ఉన్నదేం లేదు. కానీ అయితే మీరు అవకాశం వచ్చింది అంది పుచ్చుకున్నారు. కానీ కొద్దిగా విలువలు పాటించి ఒకసారి వాళ్ళతో వివరణ తీసుకొని ఉంటే అయిపోయేటువంటి విషయం. అక్కడ లీగల్ గా కూడా పెద్ద సమస్య ఏంది కాదు. కానీ అది శ్రీనివాస్ గారు, అది బీజేపీకి సంబంధించిన అంశం కాదు కదా, అది అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ సంబంధించిన బీజేపీ నేను ఎలక్షన్ ఆఫీసర్ని అంటున్నా. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ బీజేపీ, బట్ బీజేపీ యొక్క కనుసన్నల లోపల అటానమస్ బాడీస్ అని నడుస్తున్నాయి అన్నది ఓపెన్ ఫ్యాక్ట్. దేశంలో ఉన్న ఈసీలు, ఈడీలు అన్ని కూడా ఈ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ జేబు సంస్థలుగా పనిచేస్తున్నాయి అన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదా అంటే చేయలేదు అనడానికి తార్కాణం ఇందిరాగాంధీ గారి యొక్క కేసు. ఎమర్జెన్సీ ముందు ఆమె యొక్క లోక్సభ సభ్యత్వం రద్దు కావడం, 6 ఏళ్ళు ఆమె రాజకీయాల్లో ఎక్స్పెల్ కావడం ఉందో, అప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ చూసింది. సరే, దాని గురించి వేరే అంశం చర్చిద్దాంలేండి, టాపిక్ రండి, దాని గురించి ఒకటేంటంటే ఇప్పుడు ఒకటేంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అనైక్యతను, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇప్పుడు వాళ్ళకు సౌత్ లోపల ఉన్నటువంటి ఏకైక అవకాశం ఉన్నటువంటిది కర్ణాటకలో వస్తుందో రాదో తెలియదు. తమిళ ఏదన్నా కొద్దిగా ఉనికి చాటుకుంటేనే మేము భవిష్యత్తు మాకుంటది. కాబట్టి సౌత్ లో ఉనికి చాటుకోవడానికి ఎన్ని విశ్వ ప్రయత్నాలు ఇక్కడ చేయాలన్న దాంట్లో భాగంగా వాళ్ళ కుట్రలో భాగంగా చేస్తున్నటువంటిది అంశం. అయితే ఇంటి దొంగలు ఇచ్చిండ్రా బయట వాళ్ళు ఇచ్చిన నన్ను అడ్వకేట్ సీనియర్ కౌన్సిల్, సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ అయిన రామచంద్రరావు గారు పెద్ద అడ్వకేట్. ఆయనకి ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడం, రన్నింగ్ కేసుల మీద, ఈ కుంభము ఈయన మీద నారాయణపేట మాజీ డిసిసి అధ్యక్షుడు గారి మీద పేజ్ ఆయనకు వివరణ తెలియకుండా ఉంటుందా? ఇవ్వగానే ఇమీడియట్ గా ఉన్నదని తెప్పించుకుని ఇచ్చారు. మా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని అంత సీనియర్ కౌన్సిల్, ఆయనతో పాటు అనేక మంది అడ్వకేట్స్ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ నోటీసులో ఈ విషయం ఉంది. ఇప్పుడు పెద్దల వెంకటరెడ్డి గారికి లీగల్ గా దానికి వచ్చలేదు కాబట్టి నాలెడ్జ్ లేకపోవచ్చు, జయరామ్ గారికి నాలెడ్జ్ లేకపోవచ్చు, నాకు తెలుసు 3-4 ఏళ్ల క్రితం. అంతమందికి కాదు సార్, బీజేపీలో మీరు అన్నట్టు చాలా మంది అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ అంశం గురించి నాలెడ్జ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ లో కూడా చాలా మంది అడ్వకేట్స్ ఉన్నారు, చాలా సీనియర్ పార్టీ. మరి మీ పార్టీ వాళ్ళకి కనీసం అవగాహన లేకపోయింది అంటే ఒక కేసు ఉంది, మనం దీన్ని మెన్షన్ చేయాలి అని. లేదు అవగాహన లేదు. మొన్న మా లీగల్ సెల్ చైర్మన్ అశోక్ గౌడ్ గారు క్లియర్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. ఈ విషయాన్ని మీనాక్షి నటరాజన్ గారి పర్సనల్ అసిస్టెంట్స్ కు మీనాక్షి నటరాజన్ గారికి అందజేయడం జరిగింది. అక్కడున్న నార్మ్ ప్రకారం 2 సంవత్సరాల పైబడి శిక్ష పడేటువంటి సెక్షన్లు మాత్రం ఉన్నటువంటి కేసులు మాత్రమే చూపించాలని దాంట్లో ఉన్నటువంటి మన ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి గైడ్ లైన్స్. దానికి అనుగుణంగా వాళ్ళు ఫామ్ ఫిల్అప్ చేసిండ్రు. దానికి రిటర్నింగ్ అధికారికి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అనడానికి ఆయనకు ఒక అధికారం ఉన్నది. ఆయన రిజెక్ట్ చేస్తే కోర్టుకు పోవాల్సిందే గానీ ఎన్నికల కమిషన్ కూడా ఏం చేయలేదు. దానికి ఆయనకున్నటువంటి ప్రత్యేక అధికారాల మీద ఆయన చేసిండు. ఆయన బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా, ఆయన స్వయంగా చేసిందని కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు మన ఇమీడియట్ ఒక ఎన్నికల అధికారి మీద కూడా కామెంట్ చేయదలుచుకోవాలి. భారతీయ జనతా పార్టీ చేయించిందని ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా నేను మాట్లాడగలుగుతా కానీ ఒక ఎన్నికల అధికారి మీద అక్కడ ఉన్న ఆఫీసుల మీద మాట్లాడకూడదు, నేను మాట్లాడను. కాకపోతే 100% అక్కడ కుట్ర జరిగింది. ఆ కుట్ర వీళ్ళు చేసిండ్రు. ఒకటి వాస్తవం, అవకాశం అక్కడ స్కోప్ ఉన్నది చేసిండ్రు, స్కోప్ లేకపోతే చెయ్యరు. స్కోప్ ఉన్నది, ఏదో అక్కడ చేయడానికి స్కోప్ ఉంది. సరే, అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సరే ఎవరు అదంతా పక్కన పెడదాం, బీజేపీ వాళ్ళ సంగతి పక్కన పెడదాం. మీ పార్టీ ఇంటి దొంగని మీరు పట్టుకుంటారా? పట్టుకుంటే పేరు బయటకు చెప్తారా? పట్టుకుంటారు, అవసరమైతే బయటికి చెప్తారు, శిక్షిస్తారు. కాసేపేమో ఎవరు లేరంటారు, కాసేపేమో పట్టుకుంటా ఉంటారు. క్లారిటీ లేదు సార్. ఒక క్లారిటీ ఉందండి. మీరు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్తున్నాం. ఇప్పుడు ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. ఇప్పుడు ఇక్కడ ఇంటి దొంగలేనా కాదా అన్నది మొదలు తేల్చుకుంటాం. ఇంటి దొంగలు కాదని తేలితే దాన్ని శిక్షించే అవసరం లేదు కదా. ఓకే, అయితే ఇప్పుడు వేసిన కమిటీ ఇంటి దొంగ ఉందా లేదా తేల్చడానికి వేశారు, అంతేనా? అంతే కదా, ఇంటి దొంగ ఉంటే శిక్షిస్తాము. అప్పుడే ఉన్నాడు అని తేలితే కదా శిక్షించే విషయం. అప్పుడు తేలక ముందే మేము ఈ శిక్ష వేస్తామని చెప్పి ముందు ఖరారు చేయరు కదా. శిక్ష వేయడానికంటే ముందు తప్పు జరిగిందో లేదో తేలాలి కదా. తప్పు తేలితే దాన్ని శిక్ష వేస్తామా వేయమా దాని అనేది ముందు తేలుతుంది. కాకపోతే ఈ కమిటీకి ఏమైనా టైం బౌండ్ ఉందా సార్? ఈ కమిటీకి ఏమైనా టైం బౌండ్ ఉందా? ఉండదు. ఎందుకు ఉంటదండి? ఏ కమిటీ టైం బౌండ్ ఉంటుంది? అవసరాలను బట్టి ఇప్పుడు ఏసీసీ దానికి ఒక గైడ్ లైన్స్ ఇస్తుంది, ఇమీడియట్ గా చేయమని చెప్పిండ్రు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేస్తారు. అయితే సార్ ఇప్పుడు కమిటీ వేశారు, ప్రభుత్వ పరంగా ఒక కమిటీ వేశారు.
కానీ ఇది అంటే ఆల్రెడీ మీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గవర్నమెంట్లో ఉంది, చాలా ఇంటెలిజెన్స్ విభాగాలు ఉంటాయి, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది, ఇవన్నీ కూడా ఫెయిల్ అయినట్ట లేకపోతే వాటిని ఎవరైనా మేనేజ్ చేసి ఉంటారనుకోవచ్చా? గవర్నమెంట్ ఇంటెలిజెన్సీకి కేసు ఇన్ఫర్మేషన్ సంబంధం లేదండి. గవర్నమెంట్ అంటే ఇంటెలిజెన్సీ ఇది ప్రభుత్వ అస్థిరతకి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ కదా సార్, ప్రభుత్వ అస్థిరతకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కదా, ప్రభుత్వ అస్థిరతకి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ పక్క రాష్ట్రానికి లీక్ అవుతుంటే ఈ ఇంటెలిజెన్స్ పట్టించుకోదా? మీరండి, మీరు మీడియా వాళ్ళు, సీనియర్ జర్నలిస్టులు, మీరు విజ్ఞత, ప్రభుత్వానికి పార్టీకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ పంపడానికి ఏం సంబంధం చెప్పండి? గవర్నమెంట్ అఫైర్ అండి అదేమన్నా? ఇజ్ ఇట్ గవర్నమెంట్ అఫైర్? అంటే ఇది గవర్నమెంట్ ఎఫెక్ట్ చేసే అంశమే కదా సార్, గవర్నమెంట్ ఎఫెక్ట్ చేసే అంశం కదా. గవర్నమెంట్ పార్టీ పరంగా ఎఫెక్ట్ చేయడానికి గవర్నమెంట్ కి సంబంధం లేదండి. ఇప్పుడు అదో ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నిక అయితే ఈ రాష్ట్రం గురించి మాట్లాడాలి, వేరే రాష్ట్రంలో జరిగే ఎన్నికలకి ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ పోతే ఇంటెలిజెన్స్ అలర్ట్ ఉంటుంది అంటే ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు చెప్పండి, వెంకటరెడ్డి గారు చెప్పండి. సాయి గారు చెప్పండి. ఏ ప్రభుత్వమైనా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అంతర్గత సమాచారము, వాటి మూవ్మెంట్స్, నాయకులు ఏం చేస్తున్నారు, వాళ్ళ బలమేంది, బలహీనతలు ఏంది అనేది ఎప్పుడప్పుడు సేకరించి నివేదికలు ఇంటెలిజెన్స్ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి ఇస్తారు. సహజం, జరుగుతుంది, రెగ్యులర్ ప్రాసెస్ కదా అది. ఈ విషయం మీద ఇంటెలిజెన్స్ ఫోకస్ చేసి ఉండకపోవచ్చు, దీన్ని అంత ప్రాధాన్యత అంశంగానే చూడరు. ఎందుకంటే ఆమె ఒక సిన్సియర్, ఆమె నిజంగా ఒక కాంట్రవర్సీ ఫిగర్ అయితే ఆమె మీద ఏం కేసులు ఉన్నాయని పోవడం పోద్ది. అసలు ఆమె గురించి ఆలోచించడానికి ఎవరికి ఈమె అసలు కేసులు ఉందా అనే విషయం 99% ఆఫ్ ది పీపుల్ తెలియదు. మాకు కూడా వాళ్ళకి ఆ యొక్క ఆ సంఘటన తెలుసు, కానీ ఆ కేసులో మీద ఇన్ఛార్జ్ పేరు, పిసిసి ప్రెసిడెంట్ పేరు ఉందన్న విషయం మీడియాకు వచ్చేదాకా మాకు కూడా తెలియదు. యథార్థమైన విషయం చెప్తాను. మాకు మేము రెగ్యులర్ మేము దీంట్లో ఉండే వాళ్ళకి మాకే తెలియకపోతే మిగిలిన వాళ్ళందరికీ తెలిసే అవకాశం లేదు. అది బట్టి అది ఇంటెలిజెన్సీ ఫెయిల్యూర్ కిందకి, గవర్నమెంట్ సమస్య కిందకి, ఇది మీరు దీన్ని ఏంది ఒక కుండు సూదిని పూతద్దాన్ని పెట్టి చూపించడమే తప్ప దీంట్లో అంతకంటే ఎక్కువ పెద్ద విషయం ఏం లేదు. పార్టీ చాలా స్థిమితంగా ఉన్నది, పకడ్బందీగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో కూడా పార్టీ రైట్. జయరామ్ గారు మీరు చెప్పండి, అంటే శ్రీనివాస్ గారేమో దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం, ఇంటెలిజెన్స్ లాంటివి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు దీని గురించి, ఇది ఒక చిన్న అంశం, దీన్ని మీరు అనవసరంగా భూతద్దంలో పెట్టి చూస్తున్నారు, ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం అని చెప్పి మాట్లాడుతున్నారు. కమిటీ వేశారు, ఆ కమిటీ తేల్చే ప్రయత్నంలో ఉంది, అసలు ఇక్కడి నుంచి టిప్ వెళ్ళింది లేదా కూడా ఆ కమిటీ తెలుస్తుంది అంటారు. ఏమంటారు మీరు మొత్తం మీద ఈ కామెంట్స్తో? ఇక్కడ ఇద్దరి అధినాయకులు, వీళ్ళిద్దరేమి సామాన్యులేం కాదు, సీనన్న ఉన్ను వెంకటరెడ్డి, వాళ్ళ మాటలు కోట్ చేసే మాట్లాడతాను నేను. ఇక దీనిలో ప్రత్యేకించి మనం మాట్లాడే పని కూడా ఏం లేదు, ఎందుకంటే కావాల్సిన సబ్జెక్ట్ అంతా వీలే ఇచ్చింది కాబట్టి. నెంబర్ 1, ఇక్కడ ఏదైతే ఇండిపెండెన్స్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇండిపెండెంట్ ఏజెన్సీస్ కానీ, స్వయం ప్రత్యుత్ తెలుగులో సంథింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ద ప్రాపర్లీ. సో ఈ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ప్రాపర్ గా వర్క్ చేస్తున్నాయి అంటే, సీనర్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ 1976-75 లోపల ఇందిరాగాంధీ గారి విషయంలో చేసినాయి కదా అన్నారు. ఇది 1975 కాదన్నా, 1976 కూడా కాదు, ఇది 2026. ఇక్కడ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ లేవు, అన్ని డిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు రన్ అవుతున్న వాళ్ళంతా జెన్జీ, ఈ జెన్జీకి చాలా క్లియర్ గా తెలుసు ఇది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి లేవన్న విషయాన్ని, అన్ని డిపెండెంట్ ఆర్గనైజేషన్స్. నేను చాలా క్లియర్. ఇది మరొక విషయం ఎంకన్నా చెప్పారు ఏంటంటే, ఈ రోజు మాకు అవకాశాన్ని వచ్చింది కాబట్టి మేము క్లెయిమ్ చేసాము. అవకాశం రావటం వేరు, అవకాశం తీసుకొచ్చి ఇవ్వటం వేరు. ఇక్కడ జరిగినదంతా అవకాశం అనేది రావటం కాదు, అవకాశాన్ని తీసుకొచ్చేసి బీజేపీ చేతిలో పెట్టింది అనేది కాంగ్రెస్ లో గుసగుసలాడుతున్నారు. ఎవరో కాదు, బీజేపీలో ఈరోజు మేము అనుకుంటే ఏదైనా సాధించగలము. ఒకవేళ కనుక మీరు అనుకున్నట్టుగానే, బీజేపీ అనుకున్నట్టుగానే ఒక మన రాజ్యసభ సీటు మీ అకౌంట్లోకి వచ్చింది, ఏం సాధిస్తారు అంటే, ఇక్కడ రానున్న రోజుల లోపల రాజకీయాలు అనేటిది ఇంత దుర్మార్గంగా ఉంటాయా అనేది చాలా కీలకం. వాజ్పేయి గారు ఒక ఓటు తక్కువ ఉంటే నేను చెయ్యను, నేను ఉండను అని చెప్పిన ఒక నీతి నిజాయితీకి నిలుటద్దాం. ఆయన అసలు గవర్నమెంటే వద్దనుకున్న మహోన్నతమైన వ్యక్తి. అలాంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు లాక్కొని చేసి దౌర్జన్యంగా తీసుకోవటం వల్ల ఏమొచ్చింది అంటే, ఆ రోజు భారతీయ జనతా పార్టీ, ఈరోజు భారతీయ జనతా పార్టీ, ఆ రోజు ప్రజల కోసం పనిచేసిన భారతీయ జనతా పార్టీ
ఈరోజు ఎవరి కోసం పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ అనేది ప్రధానమైన ప్రశ్న. కార్పొరేటివ్ సంస్థల కోసమా, లేకపోతే ఆదాని అంబానీ కోసమా, లేకపోతే రాజకీయాల కోసమా, లేకపోతే మోడీ అమిత్ షా కోసం మాత్రమేనా అనేది ప్రశ్నలు కదా ఇవన్నీ. ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలు, నేను మీరో మనం అందరం వేసుకునే ప్రశ్నలు కాదు. సో ఈరోజు ఇంత దారుణంగా ఉంటే రేపు మీ ఇమేజీ, మీ ప్రిస్టేజీ, ఇది రేపు రానున్న రోజులలో తెలంగాణలో ఏం చెప్తారు అంటే, ఏమైనా గెలుస్తాము అంటే ఎట్లా గెలుస్తారు? ఇలా లాక్కుండా గెలుస్తారా? అంటే అది గెలవాలనుకుంటే ప్రజలు కదా ఓటు వేయాల్సింది, ప్రజల దగ్గర కదా పోవాల్సింది. ప్రజలు దీన్ని నిజంగా ఆహ్వానించారా? మీరు ప్రజల నుంచి ఒకసారి పోల్ పెట్టండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల్ని అడగండి, మేము ఇట్లా లాక్కుంటాము, ఇది న్యాయమేనా అని అడగండి. అంటే ఇది ఎవరు దీన్ని హర్షించరు. అంటే ఒక కామన్ మ్యాన్ లాంటి నేనే హర్షిస్తలేను, ఇంకెవరు హర్షిస్తారు? మేధావులు హర్షిస్తారా? ఈ బ్యూరోక్రసీ హర్షిస్తుందా? ఈరోజు రాజ్యాంగం హర్షిస్తుందా? న్యాయ వ్యవస్థలు హర్షిస్తాయా? కామన్ మ్యాన్ నాకే ఇంత పెయిన్గా ఉంటే మిగతా రాజ్యాంగ సంస్థలు కానీ, రాజ్యాంగతో నడిచే విధి విధానాలు నడిపే శక్తులు కానీ దీన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాయి? అంటే ఇవి బాధాకరమైన విషయాలు. ఇవేవి కూడా. ఇక నెక్స్ట్ కాంగ్రెస్ విషయానికి వచ్చినప్పుడు, ఈరోజు కాంగ్రెస్ లోపల ఇంటి దొంగ తెలుసు అంటే 100% కాంగ్రెస్లో ఉన్న నాయకులకు ఇంటి దొంగ ఎవరో తెలుసు. ఎందుకంటే ఇంటి దొంగ ఉన్న విషయం వాళ్ళే రకరకాల వ్యక్తులు రకరకాల భాషలో రకరకాలుగా దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దీన్ని డెలివరీ చేసే విధానం వేరే ఉండొచ్చు, కానీ విషయం మాత్రం అయితే ఇంటి దొంగనే కదా. అంటే ఎక్స్ప్రెస్ చేసే విధానాలు రకరకాలుగా ఉండొచ్చు, డెలివరీ చేసే దాని లోపల రకరకాలు ఉండొచ్చు, కానీ విషయం మాత్రం అది ఒక్కటే కదా. వాట్ ఈస్ ద డెలివరీ మెథడ్ ఇస్ ద డిఫరెంట్ ఫ్రమ్ సబ్జెక్ట్ ఈస్ ద సేమ్. దాన్నే మాట్లాడతాం మనం. అంటే ఈరోజు ఎవరికి అమ్ముడు పోయిన్లు, ఎందుకు అమ్ముడు పోయినా, భయానికి అమ్ముడు పోయిన్లా, ఈడికి అమ్ముడు పోయిన్లా, పదవి కోసం అమ్ముడు పోయిన్లా, లేకపోతే ఈ భయాందోళనలు ఎవరికి ఉన్నాయి అనే దాన్ని కదా చేయాల్సింది. ఇది దొరుకుతారా అంటే దొరకదు, వీళ్ళు ఎప్పుడు దొరకరు. అంటే ఈరోజు తెలియంది కాదు, తెలిసి జరిగింది కాబట్టి దొరకరు. ఈరోజు నిజంగా రేవంత్ రెడ్డి కనుక 24 గంటలలోనో 48 గంటలలో తీసుకొచ్చి శిక్షించేంత సినిమా ఉందా? లేదు. దొరకనప్పటికే శిక్షలు ఎక్కడివి? అంటే ఇది కాలక్రమేణా ప్రజల నుంచి మర్చిపోతే, ప్రజల నుంచి దీన్ని పక్కదోవ పట్టియడం కోసం ఇంకో టాపిక్ వస్తుంది. ఈరోజు మీనాక్షి నటరాజన్ గారి టాపిక్ ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. రోజు మీనాక్షి నటరాజన్ గారి టాపికే ఉండదు కదా. మన వాళ్ళు తలుచుకుంటే టాపిక్లు మారడానికి. ఒకప్పుడు న్యూస్ చర్చగా ఉండేది, ఇప్పుడు చర్చలు కావాలనుకుంటే న్యూస్గా మారిపోయినాయి. ఇది వాస్తవం కాదా? ఒకప్పుడు న్యూస్ ఉండేది, న్యూస్నే చర్చలు జరిగేది. కానీ ఈరోజు మనము ఏ చర్చ పెట్టాలనే దాన్ని న్యూస్ ఐటమ్ని క్రియేట్ అవుతుంది. ఇట్స్ అ క్రియేటెడ్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ ఐటమ్స్. ఎవ్రీబడీస్ నోస్. నేను మొన్న నేషనల్ టీవీలో నేను చాలా క్లియర్గా చెప్పాను, విచ్ ఈజ్ వి ఫీల్ ఫర్ బెస్ట్ అంటే ఓవర్ ద రూలర్. బెస్ట్ అనుకున్నది బెస్ట్ అంటే పబ్లిక్ బెస్ట్ అయింది, రూలర్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఒకప్పుడు. కానీ రూలర్కు బెస్ట్ అయింది, పబ్లిక్ ఈరోజు యాక్సెప్ట్ చేయాల్సింది ఇప్పుడు. తప్పకుండా చేయాల్సింది, చెప్పకపోతే సస్తావు అనే సిచ్యువేషన్కి మనం నెట్టివేయబడ్డాము. దీన్ని ఎట్లా మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం? రైట్ అండి. ఈరోజు నిజంగా కనుక ఇదే విషయాన్ని ఒక భారతీయ రాజ్యాంగ శిక్షా స్మృతికి ఒక శిక్షలు అనేది ఉంటే ఇలాంటివన్నీ ఎన్ని శిక్షలు వేయాలి? ఈరోజు రాజ్యాంగాన్ని ధిక్కరించడం, ఈరోజు నిజంగా కనుక మనము అనేక మంది మీద రాజద్రోహం కేసులు పెడతామా? ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయినోడి మీద రాజద్రోహం కేసు పెట్టాలి. రైట్ సార్, రైట్ జయరామ్ గారు, రైట్. వన్ థింగ్ రాజద్రోహం కేసు పెట్టాలి. వాడి మీద పెట్టరు, మాలాంటి వాళ్ళ మీద పెడతారు. మేము పబ్లిక్ కోసం మాట్లాడేటప్పుడు, నీతి కోసం మాట్లాడుతున్నప్పుడు, నిజాయితీ కోసం మాట్లాడుతున్నప్పుడు మా మీద కేసులు పెడతారు. నిన్నటిదాకా ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద బెదిరింపులు జరగలేదా? అంటే ఈరోజు ఎప్పుడైనా కూడా నిజాయితీగా ఉంటే వాడికి శిక్షలు తప్పవన్నట్టుగా అవినీతికి, అహంకారానికి, దుర్మార్గానికి ఈరోజు ప్రాస్పరస్ ఉంటుందన్న విషయాన్ని ఈరోజు మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. దిస్ ఈస్ ద రైట్ జయరామ్ గారు. అయితే వెంకటరెడ్డి గారు, రైట్ అండి జయరామ్ గారు, రైట్ అండి. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. అంటే జయరామ్ గారు అంటారు అవకాశం వచ్చింది అందిపుచ్చుకున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు అంతా
ఈ జెన్జీ ట్రెండ్ నడుస్తుంది, జెన్జీ మొత్తం గమనిస్తూ ఉంది. అవకాశం వచ్చింది కదా అని అందిపుచ్చుకోవటం ఎంతవరకు కరెక్ట్? మీకు కొన్ని వాల్యూస్, మోరల్స్ అవి ఉండాలి కదా అని చెప్పి అంటున్నారు. ఏమంటారు సార్ మీరు? దానికే ఉందండి. ఇప్పుడు మా సభ్యులు మాకున్నారు, వాళ్ళ సభ్యులు వాళ్ళకున్నారు. 3 ఉమ్, సీట్లు గెలవగలుగుతాం అనేటువంటిది మాకు కొన్ని సర్ప్లస్ ఓట్లు అక్కడ ఉన్నటువంటి మాట వాస్తవము. ఉమ్, అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ లో ఉండేటువంటి అనేక్యత ఏమిటి, ఆ ఎమ్మెల్యేలు ఏ మేరకు వాళ్ళంతా యునైటెడ్ గా ఉన్నారు. ఆ కాంగ్రెస్ అభ్యర్థి, ఎందుకంటే ఆమె అక్కడ ఆ రాష్ట్రం నుంచి మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్, ఆమె అస్తిత్వము అక్కడి నుంచి వచ్చినటువంటిది. యాక్చువల్గా ఆమె టమిలియన్ అయినప్పుడు కూడా రాజకీయంగా అక్కడి నుంచి ఉంది కాబట్టి ఆమె ఆమె మీద అక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులకు ఉండే అభిప్రాయాలు ఎవరికి తెలియాలండి? ఉండవా? ఉమ్, ఈమె అక్కడెక్కడో తెలంగాణలో గత 2-3 ఏళ్ళుగా అక్కడ పనిచేస్తున్నటువంటిది. మరి మాకు వచ్చే అవకాశం మాకెందుకు రాకూడదు? ఎన్నో ఉంటాయి దాంట్లో రాజకీయాల లోపల. నేను అందుకే చెప్పాను కూడా, భారతాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, అధ్యయనం చేస్తే, ఈ జయాపజయాలు కానీ, ఈ ఎత్తులు పై ఎత్తులు కానీ, వ్యూహాలు ఎత్తుగడలు కానీ మనకు స్పష్టంగా కనపడతాయి. కాబట్టి అక్కడ మాకు అవకాశం ఉంది, మేము పోటీ పెట్టాము. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే మేము మేము ఏమన్నా రాజకీయాల్లో మేమేమన్నా అదే మా సీటు కాదు అని చెప్తామా? ఉమ్, అట్లా జరిగినటువంటిది అనేక రకాలుగా వస్తాయి. అట్లా వచ్చిన పరిస్థితి కాలాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా ఉపయోగించుకుంటుంది. ఉపయోగించుకోవడంలో తప్పులేదు. అది రాజకీయంగా దాన్ని సమర్థించవలసిందే. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, ఆమెకు ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్నటి వరకు భారతీయ జనతా పార్టీ అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ గురించి మాట్లాడినారు. ఉమ్, ఇవాళ అన్ని కేసులన్నీ బయటకు వచ్చి సెక్షన్ 26 ఆమె చెప్పాల్సినటువంటి సమాచారం, ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్, నేను మార్నింగ్ మా లాయర్తో కూడా మాట్లాడితే ఉమ్, ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుందంట. ఊరికే మెన్షన్ చేస్తే అయిపోయేది కదా, ఇట్లా ఉంది నా మీద ఏందా లేవని రకరకాలుగా చెప్తున్నారు ఆ కేసు గురించి. ఓకే, కాబట్టి ఓకే. రెండవది అది లైంగిక సంబంధమైన కేసు అండి. అంత సులభం కాదు కదా, ఏదో సివిల్ కేసు కాదు కదా, ఏదో ధర్నా చేస్తే పెట్టిన కేసు కాదు కదా. ఉమ్, ఒక మహిళకు సంబంధించి విత్ ఇన్ ద కాంగ్రెస్ లో ఒక మహిళకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఇవన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీ ఎంత బలహీనంగా ఉంది, అంతర్యుద్ధాలతో ఉంది, అభిప్రాయ భేదాలతో ఉంది తెలంగాణలో. మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేటువంటి స్పష్టత వస్తుంది. అదేదో Right. సరిదిద్దుకోక రైట్ మా అండి. వైపు బురదల్లి ప్రయత్నం రైట్ బట్టగాల్చి మా రైట్ మీద వెంకటరెడ్డి గారు, చేస్తారు. రైట్ వెంకట శ్రీనివాస్ గారు, కంక్లూడ్ చేయండి మీరు. అంటే ఆ, తప్పు మా వైపు ఏమీ లేదు, అవకాశం వచ్చింది, అందిపుచ్చుకుని అక్కడ మాకు బలం ఉంది కాబట్టి మూడో క్యాండిడేట్ పెట్టాం, తప్పంతా కూడా కాంగ్రెస్దే అని చెప్తున్నారు. ఏమంటారు మీరు? ఫైనల్గా కంక్లూడ్ చేయండి సార్. అవకాశం వచ్చి అందిపుచ్చుకోవడం ఒక ఎత్తు, అవకాశం తెచ్చుకొని అందిపుచ్చుకున్నారు. ఉమ్, అవకాశం తెచ్చుకొని అందిపుచ్చుకున్నారు. ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్, ఏ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఎట్లా తీసుకుంటూ దానికి మొదలే ఒక ప్రిపేర్డ్ స్క్రిప్ట్తో, ఒక స్క్రిప్టెడ్ వ్యవహారం అది. ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ పోగానే మూడో అభ్యర్థిని అక్కడ పెట్టడం, దానికి కావాల్సిన తీరు ఏదైతే ఇప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలన్నీ కూడా వాళ్ళకు జేబు సంస్థలుగా పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళను అక్కడ ఏ విధంగా ఫోర్స్ చేసినట్టు మనం డైరెక్ట్ గా ఏం ఆధారాలు లేకుండా మాట్లాడలేం. కాబట్టి నేను జనరల్ పొలిటికల్ కామెంట్ గానే చెప్తున్నా, వాళ్ళు 100% అక్కడ రిటర్నింగ్ అధికారి మీద ఫోర్స్ పెట్టి చేసింది. ఎందుకంటే సిమిలర్ కేసు కాదు, బట్ సిమిలర్ కంప్లైంట్స్ ఎక్కడైతే జార్ఖండ్ లో అక్కడ రేస్ చేసినప్పుడు దాన్ని కన్సిడర్ చేసిండ్రు. కాంగ్రెస్ చేసిన కన్సిడర్ దాన్ని పక్కకు పెట్టేసిండ్రు. అక్కడ దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అదే ఇక్కడ పరిగణలోకి తీసుకుండ్రు. అంటే అర్థం ఏంటి? ఒకటే విషయం ఏంటంటే, వీళ్ళు కేవలం వాళ్లకు నచ్చినటువంటి వాళ్ళకి కావాల్సిన తీరుగా, అధికార పార్టీకి కావాల్సిన తీరుగా పూర్తిగా కూడా యంత్రాంగాన్ని పనిచేయించుకోవడంలో వాళ్ళు నిష్ణాతులైనరు. కాబట్టి మేము ఏమైనా చేస్తాం, దాని గురించి సంబంధం లేదు, మీరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, మేము ఇట్లనే చేస్తుంటాం అని చెప్పి వాళ్ళు అంటారు. నైతికత ఉందా లేదా అంటే, నైతికత వాళ్ళ దాంట్లో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మేము చేస్తున్నాం అంటే, ఒకటి ఇంట్లో ఎవరు మనుషులు లేరు అని వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇస్తే దొంగతనం చేస్తావా? దొంగతనం చేసి తప్ప ఒప్ప అనేది అక్కడ నైతికత. ఈ రైట్. నైతికత ఉందా లేదా? నైతికత లేదు, మేము అవకాశం వచ్చి అందిపుచ్చుకుంటాం అంటే పొలిటికల్ గేమ్. నేను కాదంటలేను, నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్. బట్ కాకపోతే ఏంటంటే, ఒక మంచి వ్యక్తిని రాజ్యసభ పోకుండా ఒప్పుకునే దగ్గర ఎక్కడ అనేక సందర్భాల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో కూడా గొప్ప వ్యక్తులను రాజ్యసభ పంపడానికి అపోజిషన్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి పంపినటువంటి తార్కాణాలు అనేకం ఉన్నాయి. మరి కాకపోతే భారతీయ జనతా పార్టీ ఏ సంస్కృతి అంటే, మాకు అనుకూలంగా ఉంటే ఉండండి, లేకపోతే రాజకీయాల్లో మీరు ఉండొద్దు అన్నటువంటి పరిస్థితిని తెస్తున్నారు. దానికి ఉదాహరణ ఇప్పుడు అక్కడ ఎందుకు బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచి వెళ్ళినతను, అదే అస్సాంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ వాళ్ళ బలపరచుకోవడానికి ఎవరినైనా లోగా తీసుకుంటారు. రాజకీయ సమీకరణాలు ఏ విధంగా అయినా చేసుకొని ముందు పోయేటువంటి ఒక రాజకీయ చిత్రం అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, సుష్మా స్వరాజ్ గారు లాంటి నీతివంతులైనటువంటి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాదు.
కార్పొరేట్ సంస్థలకు జేబు సంస్థగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ. రైట్ అండి, కాబట్టి రైట్ వాళ్ళు ఏమైనా చేస్తారు, వ్యాపారస్తులు వాళ్ళు ఏమైనా చేస్తారు, రైట్ శ్రీనివాస్ అది గారు, వీళ్ళకి రైట్. రాజకీయాలకు సంబంధం లేదు. రైట్ అండి. సో అది పరిస్థితి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కమిటీ వేశారు. కమిటీ వచ్చిన తర్వాత నిజంగానే ఇది ఇంటి దొంగల పైన, ఒకవేళ ఇంటి దొంగల పని అయితే ఖచ్చితంగా వాళ్ళని తీవ్రంగా శిక్షిస్తాము, ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇది వాళ్ళ బిగ్ టాక్లో అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.